జయ శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. అభినయ్ దర్శన్ అనే పాస్టర్ మీద జరుగుతున్న రాద్ధాంతం మనకందరికీ తెలిసిందే. గత 2 రోజుల నుంచి అందరూ కలిసి ఆఖరికి తొండతో సహా మాట మార్చేసి అతనినే తిడుతున్నారు కదా, డ్రామా ఆడాడు అని అంటున్నారు కదా. ఈ సమయంలో అతనికి ఒక మంచి ఓదార్పు అవసరం. పాపం బిడ్డ అల్లాడిపోతున్నాడు. కొంతకాలం క్రితం గోదావరికని బస్టాండ్లో ఇతగాడు ఒక కరపత్రం పంచాడు. ఇప్పుడు ఆ కరపత్రం అవసరం ఇతనికి పడింది. ఎందుకైనా మంచిదని భద్రంగా దాచుంచా. బహుశా యేసయ్యే నా చేత పనిచేయించుంటాడు. ఎవరైనా ఆ కరపత్రాన్ని తీసుకువెళ్ళి అతనికి చదివి వినిపించండి, లేదా అతనే చదువుకున్నాడు, ఇది వినిపించండి. యేసయ్య నిన్ను కూడా ప్రేమించుచున్నాడు. సహోదరుడా, మనుషుల ప్రేమకు దూరమయ్యావా? అందరూ నిన్ను చేయి విడిచారా? నిన్ను చిన్నచూపు చూస్తున్నారా? బాధపడకు, దిగులు పడకు. నీవు ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో నిన్ను ప్రేమించి చేరదీసి ఆదరించుటకు చేతులు చాపి నిన్ను పిలుచుచున్నాడు యేసయ్య. అందుకే పరమును వీడి నీ కొరకు దిగి వచ్చాడు. నిన్ను విడిపించుటకు, నీ ఒంటరితనము నుండి, నీ దుఃఖము నుండి, నీ నిరాశ నుండి విడిపించి నీకు నిరీక్షణ కలిగించాలని, నీకు విశ్రాంతిని, నెమ్మదిని ఇవ్వాలని. మనుషుని ప్రేమ కొద్ది కాలమే ఉంటుంది, అయితే దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఎందుకు? ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము ఉండు దేవుడు. దేవుని రూపంలో చేయబడిన నిన్ను నరకాగ్నికి గురి కాకుండా కాపాడి కన్నీరు, దుఃఖము, వేదన, ఆకలి, దప్పులు, మరణము లేని తన రాజ్యమునకు అనగా పరమునకు, స్వర్గానికి తీసుకెళ్లాలని ప్రేమతో నిన్ను పిలుచుచున్నాడు. ఆమేన్.